నమస్కారం. నేను డాక్టర్ అనిరుద్ సుశీల్, యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, మానస కిడ్నీ ఫౌండేషన్. మెడికల్ ఫీల్డ్లో యూరాలజీ విభాగంలో నవంబర్ నెలను బ్లాడర్ హెల్త్ మంత్గా జరుపుకుంటాం. యూరినరీ బ్లాడర్ అనగా మూత్రాశయం. మన మూత్రాన్ని నిల్వ ఉంచుకోగలిగే ఒక్కగానొక్క అవయవం. యూరిన్కి రిజర్వాయర్ అన్నమాట. మనం ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ మూత్రం పోయకుండా అదుపు చేసుకోగలిగేందుకు సహాయం చేయగలిగే ఆర్గాన్ ఇది. దీని ప్రాముఖ్యత దీనికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. కొంతమందికి క్యాన్సర్ వల్ల కానీ, టీబీ జబ్బు వల్ల కానీ ఈ మూత్ర సంచి తీసివేయవలసి వస్తుంది. దానివల్ల కలిగే ఇబ్బందులు వాళ్లకు మాత్రమే అర్థమవుతాయి. బ్లాడర్కు సంబంధించిన సమస్యలు రకరకాలుగా ఉంటాయి. తరచుగా టాయిలెట్కి వెళ్లాల్సి రావడం, వెంటనే వెళ్లాలన్న తొందర అంటే అర్జెన్సీ, బాత్రూమ్కి వెళ్లే లోపలే మూత్రం కారిపోవడం అంటే ఇన్కాంటినెన్స్, మూత్రం వస్తున్నప్పుడు మంట, మూత్రం పోవటం కోసం రాత్రి పలుమార్లు నిద్రలేయాల్సి రావడం, మూత్రం పోసినా ఇంకా మిగిలిపోయిందన్న ఫీలింగ్ ఉండడం, మూత్రం ఎక్కువసేపు పోయాల్సి రావటం మరియు మూత్రంలో రక్తం కారటం. ఇవి మొదట్లో చిన్న చిన్న సమస్యలు అనుకొని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్లు, రాళ్ళు, క్యాన్సర్ వంటి సమస్యలను మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలు అన్ని వయసు వారిలోనూ కనిపిస్తాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? కొన్ని జనరల్ ప్రికాషన్స్, రోజువారీ జాగ్రత్తలు అంటే రోజుకు తగినంత నీరు తాగడం, మూత్రం చాలాసేపు బలవంతంగా ఆపుకోకుండా పీరియాడిక్గా పోస్తూ ఉండడం, కాఫీ, టీ, సోడా లాంటి పానీయాలు తగ్గించడం, సిగరెట్ అలవాటు ఉంటే మానుకోవటం, బరువు కంట్రోల్ చేసుకోవటం. ఇటువంటి యూరినరీ కంప్లైంట్స్ అలానే ఉంటే ఒకసారి యూరాలజిస్ట్ని సంప్రదించడం మంచిది. ప్రతిరోజు కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే యూరినరీ బ్లాడర్ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఆరోగ్యం మహాభాగ్యం. ధన్యవాదములు.